ఫినాలే వీక్లో టాప్ 6 ఉంటే ఎలిమినేట్ అయిపోయే ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరు? సో టాప్ 5 అయితే ఎలిమినేట్ అయిపోయే ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు? విన్నర్ ఎవరు అవ్వచ్చు, రన్నర్ ఎవరు అవ్వచ్చు, సో థర్డ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళొచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. విన్నింగ్ ప్రాబిలిటీస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఏంటి, బిగ్ బాస్ టీమ్ ఆలోచన ఏంటి అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో టాప్ 7 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 3 ప్లేసులు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్లేసులు, సో తిరుగులేదు. అవి ఎలా అయినా అవ్వచ్చు పొజిషన్స్. 3 ప్లేసులు, ఒకటి ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ, ఈ 3 ప్లేసులు ఫిక్స్. సో మిగిలిన 2 ప్లేసులు అవ్వచ్చు టాప్ 5 అయితే, లేకపోతే మిగిలిన 3 ప్లేసులు అవ్వచ్చు. దానికోసం 4 పోటీ పడుతున్నారు. 2 ప్లేసులు అయితే 4 పోటీ పడుతుంటారు. 3 ప్లేసులు అయినా 4. సో ఎవరు ఏంటి సిట్యువేషన్ అని మాట్లాడుకుందాం. సో సంజన గారు, నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న. సో వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ ఎవరికి ఉంది అని మనం చూసుకుంటే, సో యాజ్ పర్ ద రిపోర్ట్స్, నా దగ్గర ఉన్న అఫీషియల్ ఓటింగ్ పర్సంటేజెస్ సో ఏవైతే ఉన్నాయో నాకు, సో వాటితోటి కంపేర్ చేస్తే, సో నిన్న ఎలిమినేషన్ జోన్లోకి సంజన గారు, రితు వెళ్ళారు. రితు ఎలిమినేట్ అయిపోయారు. అంటే సంజన గారికి ఓటింగ్ చాలా తక్కువ ఉందని అర్థం. లాస్ట్ వీక్ సంజన గారి మీద నాగ్ సార్ తెగ ఫైర్ అయ్యారు, గట్టిగా ఫైర్ అయ్యారు. సో దాని తర్వాత మళ్ళీ సంజన గారిని తిరిగి నాగ్ సార్ బతిలాడుకున్నారు. సంజన గారు నేను వెళ్ళిపోతానన్నారు. సంజన గారు అసలు మామూలు ఎలివేషన్ కాదు. ఆ రోజంతా సోషల్ మీడియా సంజన గారు చుట్టూతోనే తిరిగింది. సో అలాంటి సంజన గారు ఓటింగ్లో ఎక్కువ ఓటింగ్ ఉందా అంటే, సో తను డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చారు. అండ్ రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో సంజన గారు ఆ బాటమ్ 2లో సంజన గారు ఉన్నారు. సంజన గారి పైన మిగిలిన 2 ఉన్నారనమాట. అంటే సంజన గారికి ఓటింగ్ పడట్లేదని. దానికి కారణం సంజన గారు ఎంత గేమ్లో ఉన్నా కూడా, సంజన గారు ఎంత టార్గెట్ చేసినా, ఎంత హైలైట్ అవ్వాలని చూసినా, ఇమాన్యుయల్కి సంజన గారికి కలిపి కంబైన్డ్ ఓటింగ్ ఉండటం వల్ల, సో ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లోనే సంజన గారికి ఇమాన్యుయల్కి ఒక మదర్ సన్ బాండ్ ఏర్పడటం వల్ల ఇమాన్యుయల్ ఓటింగ్లోకి రాకపోవటం వలన, సో సంజన గారు అప్పటికే ఎంతో కొంత సంజన గారికి ఓటింగ్ ఉండటం వలన, సంజన గారు హైలైట్ అవ్వడం వలన, సో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా సంజన గారికే వెళ్ళింది. ఒక్కసారి కొన్ని వీక్స్ జరిగిన తర్వాత సంజన గారికి ఇంకా గెలిచే ఛాన్సెస్ లేదు అని క్లియర్గా అర్థమైన తర్వాత, ఇమాన్యుయల్కి ఉన్నాయి ఆ ఛాన్సెస్ అని తెలిసిన తర్వాత, ఇమాన్యుయల్ ఎలా అయినా కానీ టాప్ 2లోకి లేదా విన్నర్ అవ్వాలి, ఒక కమెడియన్ విన్నర్ అవ్వాలి అన్న సిట్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత సో సంజన గారి ఓటింగ్ మాత్రం ఇమాన్యుయల్కి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇమాన్యుయల్ 2 times మాత్రమే నామినేషన్స్లో ఉండటం వలన సంజన గారు ఇప్పటికీ స్టిల్ సర్వైవ్ అవుతున్నారు అని క్లియర్గా తెలుస్తుంది. చాలా మంది అనుకోవచ్చు సంజన గారికి ఓటింగ్ ఉందా, ఇమాన్యుయల్ ఓటింగ్ ఏంట్రా అని. ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి పడటం వలన సో సంజన గారు సర్వైవ్ అవుతున్నారు క్లియర్గా. లేకుంటే సంజన గారి ఇండివిజువల్ ఓటింగ్ అంటే లైక్ ఇమాన్యుయల్ ఓటింగ్ ఈసారి పడినా కూడా సంజన గారు బాటంలోనే ఉన్నారు అంటే, యాజ్ పర్ ద రిపోర్ట్స్ మన దగ్గర సో రిపోర్ట్స్ ఉన్నాయి. సో రిపోర్ట్స్ బట్టే మాట్లాడుతున్నాను. సో కాబట్టి సంజన గారికి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి సంజన గారు టాప్ 5 పెడితే హౌస్లోకి ఎంటర్ అవ్వగలుగుతారా, వెళ్ళగలుగుతారా, సో ఛాన్సెస్ ఉన్నాయా అంటే, సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు సో సంజన గారికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంకా సంజన గారి కోసం టాప్ 6 పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎవ్రీ సీజన్ చూసుకుంటే, ఏదో ఒక సీజన్ ఏమో 4th సీజన్ ఒకటే అనుకుంటాను, 2 అమ్మాయిలు టాప్ 5లోకి వెళ్ళింది. మిగిలిన ప్రతి సీజన్లోనూ 5th సీజన్ అవ్వచ్చు, 6th సీజన్ అవ్వచ్చు, 7th సీజన్ అవ్వచ్చు, లాస్ట్ 8th సీజన్ అవ్వచ్చు. సో 8 సీజన్స్లో ఒక్కొక్కరు మాత్రమే అమ్మాయిలు వెళ్తున్నారు, మిగిలిన 4 అబ్బాయిలే వెళ్తున్నారు టాప్ 5లోకి. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయితే మాత్రం సో సంజన గారికి ఈ వీక్ అంటే లైక్ 14th వీక్ ఏదైతే ఉందో, సో ఆ డబుల్ ఎలిమినేషన్లో సంజన గారు అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్. ఒకవేళ టాప్ 6కి వెళ్ళాలనుకున్నా కూడా సుమన్ శెట్టి అన్న చాలా గట్టి పోటీ ఇస్తారు టాప్ 6కి సంజన గారితో. ఎందుకంటే ఓటింగ్ కూడా సుమన్ అన్నకి చాలా గట్టిగా పడుతుంది కాబట్టి. సో ఎలిమినేట్ అయిపోతే ఒకవేళ టాప్ 5 పెట్టాలి అనుకుంటే సంజన గారు, సుమన్ శెట్టి అన్న కూడా అవుట్ అయిపోయేదానికి, ఎలిమినేట్ అయిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో సంజన గారు ఎలిమినేట్ అయిపోయి లేకుంటే టాప్ 6 పెడితే సుమన్ అన్న ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఒకరికి టాప్ 6లోకి ఛాన్స్ ఉంది. టాప్ 5 అయితే ఇద్దరికి కూడా ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకేనా అట్ ప్రెసెంట్. సో సంజన గారు టాప్ 5లో ఉంటారు అంటే, సో నా ఇంట్యూషన్ ప్రకారం సంజన గారు టాప్ 5లో ఉండాలి ఖచ్చితంగా, నా పరంగా అయితే. మరి బిగ్ బాస్ టీం ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదు. సో టాప్ 5 అయితే 3 ప్లేసులు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు
సంజనా గారిని టాప్ 5లో పెడతారా, లేకుంటే టాప్ 6 ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఇంకొకసారి సంజనా గారిని తీసుకెళ్లి టాప్ 6లో ఉంచుతారా అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న. ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్, ఎందుకు పనికిరాడు అనుకున్న కంటెస్టెంట్ ఇన్ని వారాలుగా ఆడియన్స్ ఓటింగ్ త్రూ వస్తూనే ఉన్నాడు. మేనేజ్మెంట్ కోట అయితే అస్సలు కాదు. ఆడియన్స్ ఓటింగ్ ఉంటేనే ఇంతకాలం ఆయన తీసుకొస్తారు తప్పితే ఆడియన్స్ ఓటింగ్ లేకపోతే ఆయన ఉంచాల్సిన అవసరం బిగ్ బాస్ టీంకి లేదు. ఓకేనా? సో ఆడియన్స్ ఓటింగ్తో ఇంత దూరం వచ్చిన కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ 5లోకి ఎంటర్ అవుతాడా అంటే హీ హ్యాడ్ ఏ ఛాన్సెస్ టాప్ 5లోకి ఎంటర్ అవ్వడానికి. బట్ 14th వీక్ చాలు అని బిగ్ బాస్ టీం అనుకోవచ్చు. ఎందుకంటే టాప్ 5 కొంచెం టఫ్ ఫైటింగే జరుగుతుంది. ఇంతసేపు చూసుకుంటూ వస్తే సుమనన్న పెట్టిన ఎఫర్ట్స్ టాప్ 5లోకి ఉంటాయా అంటే సుమనన్న పెట్టిన ఎఫర్ట్స్ అక్కడ ఏమీ లేవు. ఓకేనా? జస్ట్ వస్తున్నాడు అన్న సేవ్ అయిపోతున్నాడు, ఆడియన్స్ ఓటింగ్ ఉంది. కానీ హౌస్లో అన్న పెట్టిన ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా తక్కువ. ఈ లాస్ట్ వీక్ ఏదైతే పెట్టారో ఇప్పుడు 13th వీక్లో, ఈ 13th వీక్లో పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం కలిసి ఆ మిగిలిన 12 వారాల్లో ఎక్కడా పెట్టలేదు అన్న. ఓకేనా? ఈ 13వ వారంలో పెట్టిన ఎఫర్ట్స్లో కనీసం ఒక 10% ఎఫర్ట్స్ కూడా 12 వీక్స్ పెట్టలేదు అన్న. సో కాబట్టి సుమనన్న 15th వీక్ అంటే ఫినాలే వీక్లోకి సుమనన్న వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏదో టాప్ 6 అవ్వచ్చు, టాప్ 5 అవ్వచ్చు. సుమనన్నకి లేవు అని మాత్రమే చెప్పాల్సి వస్తుంది. సో సుమనన్న మేబీ 14th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సుమనన్న. అది కూడా చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం ఇచ్చినట్టే బిగ్ బాస్ టీమ్ సుమనన్ని 14th వీక్ ఎలిమినేట్ చేయగలిగితే. ఇఫ్ డబుల్ ఎలిమినేషన్ సుమనన్న విల్ ఎలిమినేట్, ఆ సింగిల్ ఎలిమినేషన్ సుమనన్నకు కూడా ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి 14th వీక్లో. ఓకే, కాబట్టి సుమనన్నకి కూడా టాప్ 5లోకి అడుగు పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసరికి, సో బర్నీ గారు సో 6th వీక్లో వెళ్ళిపోయారు అనుకుంటా. సో 6th వీక్లో వెళ్ళిపోయిన బర్నీ గారు మళ్ళీ 8th వీక్లోకి కంబ్యాక్ ఇచ్చారు. సో 8th వీక్లోకి ఎలా కంబ్యాక్ ఇచ్చారు, ఎటువంటి సిచ్యువేషన్స్లో కంబ్యాక్ ఇచ్చారు, దాని వెనక ఏం జరిగింది, ఎలాంటి థింగ్స్ జరిగాయి అనేది అందరికీ తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత అన్న గేమ్ మార్చుకున్నాడా అంటే లేదు. సో మళ్ళీ అవే బంధాల్లోకి అలాగే మళ్ళీ ఎంటర్ అయిపోయాడు, ఫోర్స్ఫుల్లీ ఎంటర్ అయ్యాడు. వచ్చినప్పుడు ఉన్న ఆ ఫైర్ కానీ సో మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత రీఎంట్రీలో మళ్ళీ అది చెప్పబడిపోతూనే వచ్చింది. బట్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ని బయటికి తీసుకురావటం, సో ఫన్ యాంగిల్ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తూ నవ్వుతూ మాట్లాడటం, అందరితోటి సరదాగా ఉండటం, సో టాస్క్లు వస్తే కొంచెం గట్టిగానే పోరాడటము, అండ్ వాళ్ళ కూతురు అడిగిన దానికోసం కొంచెం గట్టిగానే ట్రై చేయడం కెప్టెన్ అవ్వాలని, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వకపోవటము. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈ 13th వీక్లో ఆ TTF కోసం చాలా గట్టిగానే కష్టపడ్డాడు. బట్ అది ఛాన్సెస్ మిస్ అయ్యాయి. అక్కడ కూడా ఫైర్ తీసుకొచ్చారు. నిన్న నాగ్ సార్ ఏదైతే ఆ ట్రయాంగిల్ చెప్పి ఆయన్ని కన్ఫ్యూజన్ చేసి ఆయనది తప్పు అన్నట్టు మాట్లాడారు తప్పితే, సో బర్నీ గారు ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ అనడం ఒకటే తప్పితే, సో ఆయన క్వశ్చన్ చేసింది కానీ అది కన్ఫ్యూజన్ చేయడం కోసం పెట్టారు అని చెప్పడం కానీ, సో ఇవేవి తప్పులు కావు. కాకపోతే బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు, హోస్ట్ అవ్వచ్చు, సో దాన్ని కంప్లీట్గా తనూజాకి నెగిటివ్ చేయడం కోసం ఈయన కూడా బ్యాట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఈయన క్వశ్చన్ని కూడా నువ్వు క్వశ్చన్ చేసిన తప్పు అని చెప్పాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ దానికి చాలా సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రితు వెళ్ళిపోతుంది కాబట్టి రితుని నెగిటివ్ చేయకూడదు. సో రితుని నెగిటివ్ చేయకూడదు అంటే సో ఆబ్వియస్లీ దాన్ని కరెక్ట్ అనే చెప్పాలి. దాన్ని కరెక్ట్ అని చెప్పాలంటే సంజనా గారు సంచాలక రైట్ అని చెప్పాలి. సంజనా గారు రైట్ అని చెప్పాలి అంటే సో తనూజ తప్పు అని చెప్పాలి. తనూజ తప్పు అని చెప్పాలంటే బర్నీ గారిది కూడా తప్పే అనే చెప్పాలి. సో ఇన్ని జరిగాయి కాబట్టి సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ బర్నీ గారి గురించి బయట చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీఈస్ విల్లింగ్ టు టాప్ 5 అంటే సో డెఫినెట్లీ హీఈస్ విల్లింగ్ టు టాప్ 5. ఏదో ఒక రకంగా టాప్ 6లోకి అయితే మాత్రం వెళ్ళొచ్చు. టాప్ 5 అంటే మాత్రం అది ఒక కంటెస్టెంట్కి అన్యాయం జరిగినట్టే ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ టాప్ 5లోకి వెళ్ళడం అంటే మేబీ థర్డ్ సీజన్లోనే చూసామనుకుంటా. అలీ రాజా ఎలిమినేట్ అయిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ టాప్ 5లో ఉంటాడు అలీ రాజా. సో కాబట్టి మేబీ అలాంటి సినారియో ఏమన్నా రిపీట్ అవ్వచ్చేమో. అప్పుడు అయితే అది తప్పు కాదు అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, థర్డ్ సీజన్లో అలాగే జరిగింది కదా. సో అది మరి తప్పు కానప్పుడు ఇప్పుడు కూడా ఇది బర్నీ గారు ఎంటర్ అయితే టాప్ 5లోకి మరి ఇది కూడా తప్పు కాదు అప్పుడు. ఓకేనా? సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆలోచించే విధానము, సో ఇంత ఎక్స్పోజర్ పెరిగింది కాబట్టి దీనికి పాలిటిక్స్ని ఎంటర్ చేసి బ్యాక్ అండ్ పాలిటిక్స్ ఇవి అని మాట్లాడతాం. కానీ థర్డ్ సీజన్లో అలాంటి సినారియో రిపీట్ అయినప్పుడు సో ఈ సీజన్లో కూడా అలాంటి సినారియో రిపీట్ అవటంలో తప్పు లేదు. సో కాకపోతే నార్మల్గా ఆలోచిస్తే వేరే కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఒక 2 వీక్స్ బయటకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కంటిన్యూస్గా గేమ్ ఆడుకుంటూ వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ టాప్ 5 అయితే సో అది అన్యాయం జరిగినట్టే కదా ఒక కంటెస్టెంట్కి అనే ఆలోచన కూడా వచ్చింది అనమాట ఒక యాంగిల్లో ఆలోచిస్తే.
బట్ ఆయన టాప్ 5లోకి వెళ్ళడానికి కూడా బర్నీ గారికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు బర్నీ గారి కోసం అయినా కానీ టాప్ 6 పెట్టి బర్నీ గారిని ఉంచొచ్చు. ఓకేనా, ఇదొక ప్రాబబిలిటీ. అండ్ లాస్ట్ ఏంటంటే సంజన గారిని టాప్ 5లోకి తీసుకువెళ్ళాలి, టాప్ 5లో ఉంచాలి అని అనుకుంటే సో నెక్స్ట్ వీక్ బర్నీ గారిని సుమన్ శెట్టి అని ఇద్దరిని ఎలిమినేట్ చేసి టాప్ 5లో ఇద్దరు అమ్మాయిల్ని ఉంచేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇది పరిస్థితి. నెక్స్ట్ డెమోన్. రితు చౌదరి ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అన్నప్పుడు చూసుకుంటే డెమోన్ టాప్ 5లో ఉంటాడా ఉండడా ఇప్పటికీ స్టిల్ క్వశ్చన్. మొన్నటి వరకు డెమోన్ పక్కా టాప్ 5 అన్నారు. సో రితు చౌదరి డెమోన్ ఇద్దరు టాప్ 5 అన్న వాళ్ళు. సో రితు చౌదరి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా డెమోన్ టాప్ 5 గురించి ఇంకా క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే, ఇంకా క్వశ్చనింగ్ జరుగుతుంది అంటే సో ఎక్కడో ఆ అబ్బాయిని తొక్కే ప్రయత్నం కానీ ఆ అబ్బాయిని తక్కువ చేసే ప్రయత్నం కానీ లిటరల్లీ ఇంకా కనపడుతూనే ఉంది. హోస్ట్ అక్కడ ఎట్లా అబ్బాయికి మర్యాద ఇవ్వడు, హోస్ట్ ఎట్లాగా ఆ అబ్బాయిని ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయడు, హోస్ట్ ఎలాగా కనీసం ఆ అబ్బాయిని ఒక్కసారి పొగడ్డానికి కూడా ఇష్టపడడు మేనేజ్మెంట్తో సహా. సో అలాంటి కంటెస్టెంట్ టాప్ 5 వరకు వెళ్ళగలుగుతాడా ఏంటి అంటే సో కామనర్స్లో మిగిలిన ఇద్దరు కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు. సో డెమోన్, పవన్ కళ్యాణ్. ఒక అతను విన్నింగ్ రేస్లో ఉన్నారు, ఇంకొక అతను టాప్ 5లోకి వెళ్ళడానికి కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు స్టిల్. ఇద్దరిలోనూ క్వాలిటీస్ ఉన్నాయి, ఇద్దరిలోనూ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇద్దరిలోనూ గేమ్ ఆడే తత్వం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇద్దరు ఈక్వల్గానే ఆ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నారు. బట్ ఇతని గ్రాఫ్ పెరగకపోవడానికి కారణం అంటే బయట చాలా పాలిటిక్స్లో ఇతను తొక్కేశారు. పిఆర్ గేమ్లో ఇతను నలిగిపోయాడు, చిట్ అయిపోయాడు అంతే. లిటరల్లీ పిఆర్ గేమ్లో నలిగిపోయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు ఈ సీజన్లో అంటే ఇతనే, డెమోన్ పవన్. సో డెమోన్ పవన్కి టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే సో ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి డెమోన్ పవన్కి పక్కా టాప్ 5లోకి వెళ్ళడానికి. ఎందుకంటే రితు వెళ్ళే ఓటింగ్, రితుది ఇప్పుడు లీస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా ఎంతో కొంత రితు ఓటింగ్ అనేది ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే ఈ వీక్ డెమోన్ టాప్ 2లో ఉన్నాడు. బికాస్ ఆఫ్ కళ్యాణ్ ఓటింగ్ కూడా డెమోన్కి ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది, తెలియకుండానే యాడ్ అయింది కళ్యాణ్ ఓటింగ్. సో వన్స్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ నుంచి విన్నింగ్ రేస్కి సంబంధించిన ఓటింగ్ అనేది లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అలా ఓపెన్ అయినప్పుడు సో ఖచ్చితంగా డెమోన్ పవన్కి కళ్యాణ్ ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో కళ్యాణ్ ఓటింగ్ డెమోన్కి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో డెమోన్ కోసమైనా కానీ మేబీ నెక్స్ట్ వీక్ సో నార్మల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫినాలే వీక్లోకి వెళ్ళిపోయిన కళ్యాణ్ని కాకుండా మిగిలిన వాళ్ళని కానీ పెట్టగలిగితే సో కళ్యాణ్ ఓటింగ్ ఎంతో కొంత డెమోన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో డెమోన్ ఈజీగా టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే సో రెగ్యులర్ ఓటింగ్ పెట్టేసి లాస్ట్ డే వరకు ఓటింగ్ని కంటిన్యూ చేస్తే 2 వీక్స్కి సంబంధించి అప్పటికి కూడా డెమోన్కి టాప్ 5లోకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తన గేమ్ అయితే ఆడుకుంటూ వచ్చాడో సో ఆడుకుంటూ వచ్చిన గేమ్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వచ్చి వంటలు చేశాడు, కష్టపడ్డాడు, హౌస్లో గొడ్డు చాకరీ చేశాడు ఆ పిల్లోడు. ఆ గొడ్డు చాకరీ చేసిన దానికైనా కానీ సో విన్నర్ ఎట్లా కాలేడు కాబట్టి కనీసం టాప్ 5లోకి వెళ్ళడానికైనా కానీ హీఈస్ క్యాపబుల్ అంతే. హీ డిజర్వ్స్ టాప్ 5. సో టాప్ 5లోకి వెళ్తాడని అనుకుంటున్నాను. సో టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, టాప్ 5 అయినా కానీ టాప్ 6 అయినా, టాప్ 6 అయితే ఈజీగా వెళ్ళిపోతారు, టాప్ 5 అయినా కానీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది సంగతి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాప్ 3. సో ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి ఎంటర్టైనర్, కింగ్ ఆఫ్ టాస్క్ మాస్టర్స్ డే 1 నుంచి ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు. కొన్ని తప్పులు చేశాడు, ఆబ్వియస్లీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళే, ఇమాన్యుయల్ కూడా పెద్ద ఏం కాదు. తప్పులు చేశాడు ఇమాన్యుయల్, డెఫినెట్లీ అవి రెక్టిఫై చేసుకున్నాడు. కొన్ని చోట్ల మళ్ళీ తప్పులు చేశాడు, కొన్ని చోట్ల మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాడు. టాస్క్లు అంటే గట్టిగానే ఆడాడు, హౌస్ని మొత్తాన్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు. చాలా ఎపిసోడ్లో అతని కామెడీ కొన్ని ఎపిసోడ్స్ నిలబెట్టింది అంటే కూడా ఆశ్చర్యపోవలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశాడు. అందరితోనూ బాగానే ఉన్నాడు. సో సమ్వేర్ కొంతమందితోటి ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళతోటి రితు కానీ లేకుంటే తనూజ గారితో కొంచెం డైవర్ట్ అవటము, కొంచెం దూరం అవటం జరిగింది బేసిక్గా. లేకుంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఒకటే టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, వీళ్ళ ముగ్గురు ఒకటే, ఇలాంటి నిందలు మోయాల్సి వస్తుంది అని చెప్పి మేబీ ఇమాన్యుయల్ కొంచెం దూరంగా ఉండొచ్చు, కామనర్స్కి దగ్గర అయి ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ ముగ్గురు మధ్య కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అయినా కానీ ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చేసరికి ఎంటర్టైనరు, సో కామెడియన్ గెలవడానికి కూడా అర్హత ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నాం. కానీ సో ఇనిషియల్ డేస్లో బట్ నామినేషన్స్లోకి రాకపోవడం అనేది, అతను పర్ఫార్మెన్స్ చేస్తే కేవలం అవి ప్రశంసలకు మాత్రమే తప్పితే తిరిగి ఓట్ల రూపంలో కన్వర్ట్ అవ్వకపోవటము,
ఇమాన్యుయల్కి ఫ్యాన్స్ ఉన్నారంటే గాల్లో చూపించే ఫ్యాన్స్ ఉన్నారు ఇమాన్యుయల్కి అని చెప్పడం తప్పితే ఇంతమంది ఇమాన్యుయల్కి ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పలేని సిట్యువేషన్స్ని ఇమాన్యుయల్ తెచ్చుకోవటము, ఇంకొంచెం అంటే అందరితోటి మంచిగా ఉండటం అనేది తప్పు లేదు. అండ్ వాళ్ళెవరూ నామినేట్ చేయకపోవటం, ఇతను నామినేషన్స్లోకి రాకపోవడం కూడా ఇతను తప్పు కూడా కాదు. కాకపోతే అది బ్యాడ్ లక్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఇతను నామినేషన్స్లోకి వచ్చి ఉంటే ఇమాన్యుయల్ ప్రతి వారం ఇమాన్యుయల్ టాస్క్లు ఆడుతున్నాడు. గోల్డెన్ స్టార్ కూడా గెలుచుకున్న ఫస్ట్ కంటెస్టెంట్, గోల్డెన్ స్టార్ గెలుచుకున్నాడు, 3 సార్లు టెక్నికల్గా కెప్టెన్ అయ్యాడు. సో అలాంటి కంటెస్టెంట్ ఎక్కువ సార్లు నామినేషన్స్లోకి రాకపోవడం అనేది ఆ విన్నింగ్ రేస్లో నుంచి తనకు తానే దూరం అవుతూ వచ్చాడనమాట. అది మేబీ ఒక పాయింట్లో ఇమాన్యుయల్ అసలు నామినేషన్స్లోకి రాకుండా డైరెక్ట్గా విన్నింగ్ రేస్లోకి వెళ్ళి విన్నర్ కూడా అవ్వచ్చు అన్న థాట్లో ఇమాన్యుయల్ కూడా ఉండొచ్చు. కానీ బట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఓట్లు వేయడానికి అలవాటు పడాలి. వన్స్ ఒక పర్సన్కి ఒక 4 సార్లు 3 వారాలు 4 వారాలు ఓటు వేసిన తర్వాత వేరే వాళ్ళకి ఓటు వేయబుద్ధి కాదు, తెలియకుండానే ఆ మనిషికి ఫ్యాన్ అయిపోతారు. ఎంత న్యూట్రల్ పర్సన్ అయినా కానీ ఆ మనిషికి తెలియకుండానే ఫ్యాన్ అయిపోతారు. ఎందుకు ఇప్పుడు ఇమాన్యుయల్కి ఓటు వేయడం, ఆల్రెడీ కళ్యాణ్కి వేస్తున్నాం కదా, తనూజాకి వేస్తున్నాం కదా, డెమోన్కి వేస్తున్నాం కదా, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఒకటి మైనస్ అయింది. సో ఇప్పుడు ఇమాన్యుయల్ పొజిషన్ ఏంటంటే టాప్ 3లో ఇమాన్యుయల్ ఉంటాడా అంటే, సో టాప్ 3లో ఇమాన్యుయల్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. మేబీ నెక్స్ట్ వీక్ ఇంకేదైనా మిరాకిల్ జరిగి డెమోన్ పవన్ హైలైట్ అయ్యి డెమోన్ పవన్ కానీ ఏమన్నా ముందుకు వస్తే తప్పితే ఇమాన్యుయల్ 3rd పొజిషన్లో పక్కా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 2 ఉన్నారు, విన్నరు రన్నర్ పొజిషన్లో ఎవరు ఉండొచ్చు ఎవరు ఉండకపోవచ్చు అంటే. సో బయట చూసుకుంటే అండ్ అఫీషియల్ ఓటింగ్లో చూసుకుంటే తెలిసిన దాని ప్రకారం ఇద్దరికి క్లోజ్ మార్జిన్ ఉంది అంటున్నారు, ఒక 2-3%. సో హాట్స్టార్ ఓటింగ్లో తనూజా గారే ఉన్నారు. సో అంతకు ముందు వరకు ఈ వీక్ వచ్చేసరికి తనూజా గారికి ఇక్కడ డెమోన్కి కూడా డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అది కళ్యాణ్ వస్తే అంత డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే మేబీ అంటే 1 సింగిల్ డిజిట్లో డిఫరెన్సెస్ కనిపిస్తాయి వీళ్ళిద్దరికి. ఇద్దరికి క్యాపబిలిటీస్ ఉన్నాయంటే ఇద్దరికి క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో తనూజా గారు సో సీజన్ మొత్తానికి సో తనూజా గారు ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే సో తనూజా గారు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి కామనర్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అక్కడి నుంచి గేమ్ ఆడుకుంటూ వచ్చి విన్నింగ్ రేస్లోకి రావడం అనేది మామూలు విషయం కాదు. కళ్యాణ్ వైపు నుంచి ఒక కామనరు సో 0 ఫాలోవర్స్ నుంచి దగ్గర మొదలుపెట్టి అసలు ఎవరికి తెలియని ఒక కామనరు ఇంత దూరం వచ్చాడు అంటే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అయ్యాడు అంటే చిన్న విషయం కాదు. సో ఇతనికి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో ఒక కామన్ మ్యాన్ విన్నర్ అవుతాడు అంటే 0 ఫాలోవర్స్. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ తోటి ఇతను కంపేర్ చేయడానికి కూడా ఛాన్సెస్ లేదు. ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ లోపలికి వచ్చేటప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్తో లోపలికి వచ్చాడు ఇతను 0 ఫాలోవర్స్తో లోపలికి వచ్చాడు. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో సో అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళకి ఎంతో కొంత లోపలికి వచ్చిన వాళ్ళకి ఒక మాస్క్ మ్యాన్కి అండ్ నెక్స్ట్ ఇతనికి వీళ్ళిద్దరికి తప్పితే అండ్ మన మర్యాద మనీష్ సో వీళ్ళ ముగ్గురికి తప్పితే మిగిలిన వాళ్ళకి ఎంతో కొంత ప్రియాగ్ కూడా ఉందా, ప్రియాగ్ కూడా లేదు. సో ఈ నలుగురికి దివ్యానికితాకి అవ్వచ్చు, డెమోన్ పవన్కి అవ్వచ్చు, శ్రీజాకి అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురికి ఎంతో కొంత ఎక్స్పోజర్ అనేది ఉంది. వీళ్ళ నలుగురికి లేదు. ఈ నలుగురిలో ఆల్రెడీ 3 ఎలిమినేట్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఆ ఫ్యాన్ బేస్ లేకపోవటం వలన. సో మరి ఇతనికి కూడా ఫ్యాన్ బేస్ లేదు కదా, అగ్ని పరీక్ష ద్వారానే కదా వీళ్ళకి క్రియేట్ అయింది ఆ ఫ్యాన్ బేస్. అగ్ని పరీక్ష ద్వారా క్రియేట్ అయిన ఆ ఫ్యాన్ బేస్ తోటి ఆ చిన్నపాటి ఫ్యాన్ బేస్ తోటి ఆ అబ్బాయి ఇంత దూరం నెట్టుకుంటూ వచ్చారంటే మామూలు విషయం కాదు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో చాలా తప్పులు చేశారు, చాలా మంది తిట్టారు, అందుకే ఎలిమినేషన్ జోన్లో కూడా వెళ్ళాడు. సో అక్కడి నుంచి మార్చుకుంటూ వచ్చాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా తను చేంజ్ అవుతూ వచ్చాడు. సో విన్నింగ్ రేస్లో ఉన్నాడు. అండ్ ఒక కామనర్ విన్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయా అంటే సో ఉన్నాయి. సో అతను విన్నింగ్ రేస్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ తనూజా గారి దగ్గరికి వచ్చేసరికి సో సీజన్తో స్టార్టింగ్ తోటి మంచి ఓట్ బ్యాంక్తో లోపలికి వచ్చిన కంటెస్టెంట్ ఆల్మోస్ట్ 1 సైడ్ విన్నర్, లేడీ విన్నర్ అనే దగ్గర నుంచి హౌస్లో కొన్ని తప్పులు చేశారు, దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చారు. హోస్ట్ కొన్నిసార్లు ఆ తప్పుల్ని ఎత్తి చూపలేదు, కొన్నిసార్లు ఎత్తి చూపించారు, అనవసరంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. గత 6 వారాల నుంచి అమ్మాయి తుమ్మినా, అమ్మాయి దగ్గినా, అమ్మాయి మాట్లాడినా, అమ్మాయి కూర్చున్నా, అమ్మాయి నిలబడినా సో అమ్మాయిని తొక్కుతూనే వస్తున్నారు. హౌస్లో ఆ అమ్మాయి ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అంటే భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అమ్మాయి. అసలు ఖాళీగా కూర్చున్న అమ్మాయి లేదు, ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి ఇష్యూలో మాట్లాడుతుంది. సో మాట్లాడని వాళ్ళని మాట్లాడమని చెప్తారు నాకు సార్, మాట్లాడుతున్న అమ్మాయిని నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటాడు అదే నాకు సార్. ప్రతి ఇష్యూలో బాగలేకపోయినా కానీ ఎక్కడ ప్రతి గేమ్లోనూ 110% ఇచ్చుకుంటానే వస్తూ ఉంది. కాలు బాగలేకపోయినా, మోచేయి బాగలేకపోయినా సో తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టుకుంటానే వస్తూ ఉంది. ప్రతి వీక్ సో ఆమెను టార్గెట్ చేస్తున్నా, లోపల హౌస్ మేట్స్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నా, సో బయట చూస్తున్న ఆడియన్స్లో కొంతమంది నెగిటివ్గా అమ్మాయిని టార్గెట్ చేస్తున్నా, వారం వచ్చే హోస్ట్ టార్గెట్ చేస్తున్నా.
సో తను నిలబడి గట్టిగా, చాలా గట్టిగా, ఈవెన్ తో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయినా కూడా సో అది దాన్ని వద్దు అనుకొని హౌస్లో ఉండి దాని గురించి ఆలోచిస్తున్న ఒక అమ్మాయిని ఆ వీక్లో కూడా మెంటల్ టార్చరే పెట్టి ఆ అమ్మాయిని ఆ వీక్లో కూడా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అన్న టైంలో కూడా ఆ అమ్మాయిని అలాగే మెంటల్ టార్చర్ పెట్టి సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి కూడా లాస్ట్ వీక్ అని చూడకుండా ఆ అమ్మాయి ఎఫర్ట్స్ పెట్టిందని కూడా చూడకుండా ఆ అమ్మాయి గేమ్ గట్టిగా ఆడిందని కూడా చూడకుండా సో కనీసం మానవతా దృక్పథంలో అయినా కానీ అరే ఆ అమ్మాయికి కాలు బాగాలేదు, ఆ అమ్మాయికి చేరు బాగాలేదు, ఎలా ఉంది అమ్మ అని కూడా కనీసం హోస్ట్ అడగలేదు అంటే ఆ అమ్మాయిని ఎంత టార్గెట్ చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. సో డెమోన్ పవన్ హెల్త్ ఎలా ఉంది అని అడిగిన నాగ్ సార్, మరి ఆ అమ్మాయికి కూడా కాలు బాగాలేదు కదా, సో అమ్మాయి చేతికి బ్యాండెడ్ వేసుకునే ఉంది కదా ముందు రోజు వరకు, ఆ చేతికి ఆ పట్టి వేసుకొని ఉంది కదా ఎల్బోకి, అడగాలి కదా ఎలా ఉందమ్మా నీ హ్యాండ్ అని. అనవసరమైన వాటికి పనికిరాని వాటికి అన్నింటికి స్టార్టింగ్లో ఆ కన్ఫెషన్ రూమ్లోకి తీసుకొచ్చి తనుజ ఏడుస్తున్నావా రా అమ్మ అని చెప్పి కావాలని ఆ అమ్మాయికి అవసరం లేకపోయినా ఆ అమ్మాయి అసలు అడగకపోయినా ఈయనే కావాలని పిలిచి ఆ అమ్మాయిని నెగిటివిటీ తీసుకొచ్చి అమ్మాయిని జనాల్లో కావాలని చెప్పి నెగిటివ్గా క్రియేట్ చేసి ఇదిగో ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ అని చేసి ఇప్పుడు అనవసరమైన వాటికి కూడా అమ్మాయిని తిడుతూ అమ్మాయిని నెగిటివ్ చేస్తూ అప్పుడు నెగిటివ్ చేశారు కావాలని, ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నారు కావాలని. సో ఇంత నెగిటివిటీని తీసుకుంటున్న ఆ అమ్మాయి ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తూ ఉంది అంటే సో షీ ఈజ్ ఆల్సో డిజర్వ్. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తప్పులు చేసింది, ఆ అమ్మాయి కూడా మార్చుకుంటూ వస్తుంది, ఆ అమ్మాయి కూడా చాలా మార్చుకుంది హౌస్లో. లాస్ట్ వీక్ అంతా చాలా మందికి సపోర్ట్ చేసింది, చాలా మంది కోసం ఫైట్ చేసింది, నిలబడింది. సో కాబట్టి తను కూడా విన్నింగ్కి 110% డిజర్వ్డ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గెలిచే ప్రాబబిలిటీస్ ఎవరికి ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ 5 పెట్టి డెమోన్ పవన్ని నెక్స్ట్ వీక్ డ్రాప్ చేసి ఎవరొకరిని అంటే సుమనన్న లేకుంటే సంజన గారితో పాటు లేదా భరణి గారితో పాటు వీళ్ళ ముగ్గురితో పాటు డెమోన్ పవన్ కూడా ఎలిమినేట్ చేస్తే లోపలికి 4 సెలబ్రిటీస్ ఒక కామనర్ వెళ్ళినప్పుడు హైలీ పాసిబుల్ ఛాన్సెస్ 110% ఛాన్సెస్ ఇంకంతే కామనర్ గెలిచేస్తాడు, అంతే కళ్యాణ్ గెలిచేస్తాడు. ఓకేనా? లేదు ఒకవేళ ఒకళ్ళనే డ్రాప్ చేసి డెమోన్ పవన్ కూడా లోపలికి తీసుకెళ్తే అప్పుడు ఆలోచించాలి తనూజ గారు విన్నర్ అవుతారా కళ్యాణ్ విన్నర్ అవుతారా అని లాస్ట్ మూమెంట్ వరకు కూడా తెలియదు అనమాట. ఓకేనా? అప్పుడు మేబీ ఒక పాయింట్లో సో సంజన గారిని నెక్స్ట్ ఇక్కడ కూడా ఎలిమినేట్ చేస్తే మేబీ తనూజ గారిని విన్నర్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఇద్దరికి చాలా క్లోజ్ ఓట్ బ్యాంక్ ఉంది. బిగ్ బాస్ టీమ్ ఆలోచించవచ్చు లేడీ విన్నర్ని చేద్దామా లేకుంటే కామనర్ని విన్నర్ చేద్దామా. కామనర్ని విన్నర్ చేస్తే అగ్ని పరీక్ష 2కి వర్కౌట్ అవుతుంది అని ఆలోచించేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లేడీ విన్నర్ని చేస్తే సో మళ్ళీ సెలబ్రిటీస్ నెక్స్ట్ దానికి సీజన్కి రాకపోవచ్చు. మంచి మంచి సెలబ్రిటీస్ అంటే లైక్ ఇంత మంచి ఓట్ బ్యాంక్ ఉన్న లేడీ కంటెస్టెంట్లు హౌస్లోకి రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఆగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్లో చాలా మంది ఆగిపోయారు కావాలని. అగ్ని పరీక్ష 2 పెడితే మళ్ళీ ఎవరు రారు ఈ కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్లు. సార్ రెమ్యూనరేషన్లు ఇస్తారన్నా కానీ రారు, వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. లాస్ట్ ఈ సీజన్లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారన్నా కానీ చాలా మంది కంటెస్టెంట్లు డ్రాప్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మళ్ళీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో తనూజాని విన్నర్ని చేస్తారా, ఈ ప్రాబబిలిటీస్లో చాలా ప్రాబబిలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ సో కళ్యాణ్ విన్నర్ అయితే తనూజ రన్నర్ అయితే సో డెమోన్ పవన్ 3rd ప్లేస్లోకి వచ్చి ఇమాన్యుల్ 4th ప్లేస్లో ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లేదు తనూజ విన్నర్ అయ్యి కళ్యాణ్ రన్నర్ అయితే సో అప్పుడు ఇమాన్యుల్ 3rd ప్లేస్లో ఉండి డెమోన్ 4th ప్లేస్లోనో 5th ప్లేస్లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాబబిలిటీస్లో ఏ ప్రాబబిలిటీ అయినా కానీ వర్కౌట్ అవ్వచ్చు. ఓకేనా? లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత విన్నర్ని రన్నర్ని డిసైడ్ చేసే బాధ్యత బిగ్ బాస్ టీం తీసుకుంటుంది. సో ఆడియన్స్ చేతిలో నుంచి కంప్లీట్గా బిగ్ బాస్ టీం చేతిలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? కంప్లీట్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి, సెలబ్రిటీని గెలిపిస్తే మనకి వచ్చే యూజ్ ఏంటి, కామనర్ని గెలిపిస్తే మనకు వచ్చే యూజ్ ఏంటి, అగ్ని పరీక్ష 2కి కామనర్ని గెలిపించడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ అగ్ని పరీక్ష 2 పెట్టి మళ్ళీ అగ్ని పరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ తీసుకుంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వస్తారా రారా, వస్తే మంచి మంచి వాళ్ళు వస్తారా రారా, ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళిద్దరిలో ఒకరిని విన్నర్ చేయడం జరుగుద్ది అనమాట. సో మీరు ఎవరిని విన్నర్ అనుకుంటున్నారు ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.